నేను ఈరోజు కృష్ణగిరికి వెళ్తుంటే కుప్పం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో మామూలుగా రెగ్యులర్గా ఈ ఎకో ఫ్రెండ్లీ పార్క్ నేను చూస్తూనే ఉంటాను, కానీ ఎప్పుడు లోపలికి వెళ్ళింది లేదు. ఒకసారి చూద్దాం లోపల ఏముంది, ఎలాంటి యాక్టివిటీస్ ఇక్కడ మనకు అందుబాటులో ఉంది, అదేవిధంగా పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడేటటువంటి గేమ్స్ ఉన్నాయి, ఏమున్నాయని చూద్దాం అనేసి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాను నేను. ఎక్కడ వస్తుందంటే ఈ ఎకో ఫ్రెండ్లీ పార్కు కుప్పం నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. సో లోపల ఏమున్నాయి కూడా మనం చూస్తాము, రండి వెళ్ళి చూద్దాం. కుప్పం సరౌండింగ్స్లో ఉండేటటువంటి ఫ్యామిలీస్ పిల్లలతో రావడానికి ఇది ఒక మంచి స్పాట్ అనే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ టికెట్ తీసుకున్నారు, ఆల్రెడీ తీసుకున్నారు. టికెట్ కౌంటర్ ఎంత టికెట్? చూడండి, టికెట్ కౌంటర్ దగ్గర పెద్దవాళ్ళకు 20, చిన్న వాళ్ళకు 10 అంట. ఇంకా ఏమేమి డెవలప్ చేస్తారు ఇక్కడ? కొంచెం గట్టిగా చెప్పు. చెప్పు తమ్ముడు. ప్రజెంట్ అయితే మనకు పార్క్ ఎంట్రన్స్ ఉందన్న. ఇప్పుడు ఫ్యూచర్ లో అయితే మనకు వుడెన్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ట్రక్కింగ్ వస్తుంది. ట్రక్కింగ్ ఎక్కడ వెనకాలనా? ఇప్పుడు వెనకాల ఇదే రోడ్ రెడీ చేస్తారు. అవునా? ఇదే గవర్నమెంటా లేకపోతే ప్రైవేటా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అదే గవర్నమెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో కుప్పం ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇక్కడ చూడండి ఏనుగుని ఎంత బాగా డిజైన్ చేసినారు, చాలా బాగుంది పార్క్ అయితే. కుప్పం ఏరియాలో సరౌండింగ్స్లో మనకి ఇలాంటి పార్క్ లేదు కదా తమ్ముడు? వాతావరణము చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా. ఒక హాఫ్ డే ఫుడ్ ఏమైనా తెచ్చుకున్నారంటే కూడా మనము ఇక్కడ స్పెండ్ చేసేదానికి చాలా అనుకూలంగా ఉంది. ఇంకా అండర్ డెవలప్మెంట్లోనే ఉంది, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ చేయలేదు, బట్ చేస్తున్నారు. సో మామూలుగా ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద వస్తుందన్నమాట ఈ పర్టికులర్ ప్లేసు. దాదాపుగా ఒక 10 ఎకరాల్లో వీళ్ళు ఫ్రంట్ డెవలప్ చేస్తున్నారు. డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా రాబోయే రోజుల్లో ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ చూసినారు అంటే ఇప్పుడు మన తమ్ముడు చెప్పినట్లు ఈ ఎకో ఫ్రెండ్లీ పార్క్ రోడ్డుకు హైవేకు దగ్గరలో ఉండేటటువంటి ఈ ప్లేసు దాదాపుగా ఒక 10 ఎకరాలను వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో. ఇప్పటివరకు అయితే పార్క్తో పాటు పిల్లలు ఆడుకోవడానికి డిఫరెంట్ గేమ్స్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చినారు. ఇంకా రాబోయే రోజుల్లో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ స్విమ్మింగు, అదేవిధంగా ట్రెక్కింగు, వుడెన్ హౌసెస్, ఇలాంటి డిఫరెంట్ స్ట్రక్చర్స్ని తీసుకురాబోతున్నారు. బట్ కుప్పం ప్రాంతంలో ఈ మాత్రం మనకు ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో కొండపైన, అంటే నేను ముందుగా చెప్పినట్లు కుప్పం ఇక్కడ కొద్దిగా డౌన్ దిగినామంటే మళ్ళీ కొండ నుంచి మనం కింది కృష్ణగిరికి వెళ్తాము. ఇది పీక్ అనమాట. కుప్పం ఏరియాలో ఈ పర్టికులర్ ప్లేస్ పీక్ అనమాట. చాలా బాగుంటుంది వ్యూ కూడా. మామూలుగా ఫోటోగ్రఫీకి చాలా ఆప్ట్, ఒక సూటబుల్ ప్లేస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసినామంటే ఇక్కడ మనము ఫుడ్, అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి చూడండి, టాయిలెట్స్ రెడీ చేసినారు. ఇంక ఇక్కడ చూసినారంటే మధ్యాహ్నం ఏమన్నా మనము ఫుడ్ తెచ్చుకుంటే కూడా ఫ్యామిలీతో ఒక హాఫ్ డే మనం స్పెండ్ చేసేదానికి వీలుగా ఉండేటట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినారు. ఇంకా ఈ ఫారెస్ట్ ఎక్స్టెన్షన్లో రాబోయే రోజుల్లో జూ కూడా ప్రారంభించాలనేటటువంటి ప్రపోజల్స్ ఉన్నాయని చెప్పినారు. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. సబ్జెక్టు కరెక్షన్ను మనం మళ్ళీ అడిగి కనుక్కొని అది నిజమా కాదనేది కూడా నేను అప్డేట్ చేస్తాను. మళ్ళీ ఇటువైపు వెళ్ళినారంటే మళ్ళీ లోపల ఫారెస్ట్ లోపలికి వెళ్ళొచ్చు. ట్రెక్కింగ్ కూడా ఉంటుంది మనకు. ఆ ట్రెక్కింగ్ అనేది ఎలా అంటే ఇక్కడ బేటరాయ స్వామి కొండ, మీకు అందరికీ కుప్పం పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు బేటరాయ స్వామి కొండ యొక్క ప్రత్యేకత ఏంటి అనేసి. ఇక్కడ చూసినట్టే దీని వెనకాలే ఉండేది పెరటాసి శనివారాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి, అంటే శ్రావణ శనివారాలు. ఈ శ్రావణ శనివారాల్లో మనకు బేటరాయ స్వామి కొండకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ రకరకాలైనటువంటి పూజలు, అదేవిధంగా శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పార్క్ నుంచి మళ్ళీ అక్కడ మనకు బేటరాయ స్వామి కొండకు కూడా ఒక లింక్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా అడవి ప్రాంతమే. ఈ వెనుక భాగంలో అడవి ప్రాంతంలో ట్రెక్కింగ్ ఏర్పాట్లు చేయబోతున్నారు. అంటే వీళ్ళ ప్లాన్ ఏ విధంగా ఉంది అంటే రాబోయే రోజుల్లో మీరు బెంగళూరులో చూసింటారు, ముందుకెళ్ళు మీకు అందరికీ తెలుసు బెంగళూరులో బన్నేరుగట్ట జూ పార్క్ ఏ విధంగా ఉంది కదా. మరి ఆ లెవెల్ కాకపోయినా కూడా ఆ టీంతో ఆ రెఫరెన్స్ని తీసుకొని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. ఇటువైపు చూస్తున్నారంటే ఇదే మనం ఇక్కడి నుంచి వెళ్ళినామంటే ఆ గేట్ దాటిన వెంటనే ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. దట్టమైనటువంటి అడవిగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ ప్రాంతము ఇక్కడ సూలగిరి, తమిళనాడులో ఒసూరు పక్కన ఉండేటువంటి సూలగిరి అది అడవి ప్రాంతం. అక్కడి నుంచి వయా వేపనపల్లి, కుప్పం ఈ నడుమూరు దగ్గర ఉండేటటువంటి అడవి ద్వారా ఏనుగులు మామూలుగా ఇట్లా వాణ్యంబాడి వీర్నమల మీద వాణ్యంబాడి క్రాస్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అడవి ప్రాంతమే అన్నమాట. ఇప్పుడు మామూలుగా
ఈ ఏనుగులు నెలకు ఒకసారి రెండు సార్లు మామూలుగా ఈ ప్రాంతాల్లో సంచరిస్తూ క్రాస్ చేస్తూ ఉంటాయి. సో కాబట్టి దీన్ని ఒక ఎకో ఫ్రెండ్లీ పార్కుగా అదేవిధంగా జూగా కూడా చేయాలనేటటువంటి తలంపులో గవర్నమెంట్ అనేది ఉందన్నమాట. చూడండి ఇప్పటి వరకు అయితే ఇంత మాత్రం ఉంది. బాగుంది కదా ఇదే. చూడండి చూసినారంటే హైవే పక్కనే, రోడ్డుకు పక్కనే ఉందన్నమాట ఈ పార్కు. నేషనల్ హైవే. ఇంకా రాబోయే రోజుల్లో ఈ స్టేట్ హైవేను మదనపల్లి నుంచి కృష్ణగిరికి నేషనల్ హైవేగా మార్చబోతున్నారు. 4 లేన్ రోడ్డు కూడా శాంక్షన్ అయిపోయింది. ల్యాండ్ అక్విజిషన్ కూడా స్టార్ట్ అయిందనమాట. ల్యాండ్ పూలింగ్ అక్విజిషన్ కూడా స్టార్ట్ అయింది. సో ఎప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుందనేది తెలియదు, కానీ టెంటేటివ్గా ఇంకొక సంవత్సరం లోపల స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. చూడండి ఎక్కడ చూసిన ఫ్యామిలీస్తో హ్యాపీగా గడుపుతున్నారు. సో మా సాయంకాలం పైన ఇంకా ఎక్కువ ఉంటారండి. ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి ఎవరు లేరు. సాయంకాలం పూట ఫ్యామిలీస్తో కుప్పం పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు దాదాపుగా ఈ ఎకో ఫ్రెండ్లీ పార్కును సందర్శిస్తుంటారు. అంటే నేను చెప్పినంతగా ఇప్పుడేమి ఇక్కడ డెవలప్మెంట్ అంటే లేదు, కానీ రోడ్ మ్యాప్ అదేవిధంగా ఫ్యూచర్ ప్లాన్ అనేది ఆల్రెడీ వీళ్ళు డిసైడ్ చేసుకునేసినారు. ఫారెస్ట్ డిపార్ట్మెంటు దానికి తగినట్లుగానే మొత్తం ఫెన్సింగ్ వేసేసినారు. 10 ఎకరాలకు ఫెన్సింగ్ వేసేసి ఇప్పుడు స్టేజ్ బై స్టేజ్ వీళ్ళు డెవలప్ చేసుకుని వస్తున్నారు. ఇప్పుడైతే ఫస్ట్ ఫేజ్లో ఇదే అనమాట డెవలప్మెంటు. వైపు వెళ్ళినామంటే నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఆ గేట్ కనిపిస్తాను చూడండి, ఆ గేట్ కనిపిస్తాను కదా, ఆ గేటు వరకునే అనమాట ఈ పార్కు. ఆ గేట్ తర్వాత మొత్తం ఫారెస్టు, కొద్దిగా మరీ డెన్స్ ఫారెస్ట్ అని చెప్పలేం కానీ బట్ ఈ ఏరియాలో కొద్దిగా మంచి ఫారెస్ట్, దట్టమైనటువంటి అడవి అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని మృగాలు కూడా సంచరిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మీకు చిరుతలు కూడా సంచరిస్తూ ఉంటాయి. చిరుతలు అయితే మేము ఏ రోజు చూసింది లేదు, చెప్తే విన్నామంతే. కానీ ఏనుగులు అయితే పక్కా అండి. ఇది మామూలుగా ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అంటారు. ఇక్కడ చూడండి నేను చూపిస్తాను. అంతా కొండ ప్రాంతం కుప్పం ఏరియా చెప్పినాను కదా. కుప్పం ఏరియా సముద్ర మట్టానికి దాదాపుగా 700+ మీటర్ల ఎత్తులో ఉంది. లేదు అంటే 2800 అడుగుల ఎత్తు సముద్ర మట్టానికి ఎత్తులో ఉండడం వల్ల ఇక్కడ వాతావరణం కొద్దిగా చల్లగానే ఉంటుంది. ఇక్కడ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వము ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేయబోతుంది అంటే, ఇక్కడ ఈ దాదాపుగా 10 ఎకరాలు వెనకాల ఈ అడవి ప్రాంతంలో వివిధ రకాలైనటువంటి దేశీ విదేశీ మొక్కలు నాటడము, అదేవిధంగా ఇంకా ఈ పార్కును బాగా సుందరంగా తీర్చిదిద్దడము, దాంతోపాటు కమ్యూనిటీ భవనాలను ఏర్పాటు చేయడము, ఈవెంట్స్ ఏదైనా జరిగితే ఈవెంట్స్కు ఇది ఒక కేంద్రంగా దీన్ని మార్చబోతున్నారని కూడా మనకు సమాచారం అందిందనమాట. దాంతోపాటు ఇక్కడ LED బల్బులు ఫిక్స్ చేసి ఈ రాత్రులు చాలా విద్యుత్ కాంతులతో ఇంకా ఆకర్షణీయంగా మార్చాలనేటటువంటి తలంపుతో కూడా ప్రభుత్వము యంత్రాంగము సన్నద్ధమవుతోందని మనకు వచ్చినటువంటి సమాచారం. అందులోనూ ఇంకొకటి ఏమంటే, ఇక్కడ నేను అప్పుడే చెప్పినట్లు బేటరాయస్వామి కొండ వెనకాల ఉంది కదా, బేటరాయస్వామి కొండకు ఈ పార్కుకు కనెక్టివిటీని క్రియేట్ చేయడము, దాంతోపాటు ప్రజాభిప్రాయ సేకరణ చేయడం కూడా ప్రారంభించిందనమాట ప్రభుత్వము. అంటే ఏ విధంగా ఈ పార్కును డెవలప్ చేయొచ్చు, ప్రజలకు ఇంకా ఏ విధంగా ఈ పార్కును ఏ విధంగా ఉపయోగపడేటట్లు ఈ పార్కును తీర్చిదిద్దాలి అనేటటువంటి ప్రణాళికలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. నడుమూరా తెలుసా? సత్తపై వరకు వాళ్ళ అన్న కొడుకు, తమ్ముడు కొడుకు. ఎట్లా తెలుసు నీకు? అప్పుడంటే వాళ్ళ పెద్దోళ్ళు ఇక్కడ వస్తాడు మంచి దానికి కాని దానికి ఇది వస్తా ఉంటాయి. ఇంటే పుణ్యదానికి కానీ పెండ్లకు కానీ ఏదో సాగుకు. ఇప్పుడు ఐవారు పోయిన తర్వాత ఎవరు లేదు. బాగా చేసినారు. తెలుసు వాళ్ళని ఇంకా ఆయన స్కూల్లో టీచర్ గా వస్తా ఉండ్రి. ఎవరు తెలుసా? మా నాయనే. మీ నాయన
ఇక్కడ నడుమూరులో మురళి తెలుసా నీకు? తెలుసు. నా క్లాస్మేట్. ఇప్పుడు టీచర్ గా పోతా ఉంటారు. టీచర్ గా మళ్ళీ అక్కడ చెక్ పోస్ట్ నుంచి చూడు, చెక్ పోస్ట్ లో పనిచేస్తారు వాళ్ళంతా కూడా నాకు బాబు 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 గారు కూడా నాకు జూనియర్. మా అన్న. అవునా? చూసా అంతా మనమే. అంతే. మొత్తానికి సత్తప్ప అంటేనే మనకు పల్లి నడుమూరు పేరు పేరు. ఇంకో మేడమ్మ, ఇన్ని మేడం, మా అమ్మ. మీ అమ్మ, వాళ్ళిద్దరు. నీ పేరు చెప్ప? నా పేరు కుపేంద్ర. కుపేంద్ర, నువ్వు నాకు జూనియర్. ఇక్కడ పైపాలెంలో పైపాలెంలో చదువుతా ఉన్నా. నన్ను గుర్తుపట్టలేదు నువ్వు. నువ్వు ఎంత వరకు చదువు? 7వ క్లాస్ వరకు. 7th లో నిలిచిపోయినాను. కరెక్ట్. ఎవరు చెప్పా? బాబు గారు నా క్లాస్మేట్ అప్ప. ప్రభావతి, బాబు, నేనంతా ఒకే క్లాస్మేట్లు. రాజప్ప కూతురు ప్రభావతి. సరే వస్తా కుపేంద్ర. ఓకే.